కోనసీమ జిల్లా అల్లవరం మండలం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులంతా సురక్షితంగా ఉన్నారు. బోటులోని మత్స్యకారులు, సిబ్బంది అందరూ పశ్చిమ బెంగాల్లో సురక్షితంగా ఉన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారందరినీ వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. పడవతో పాటు ఆచూకీ కోల్పోయిన 7గురిలో అంతా సురక్షితంగా ఉండడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారుల ఆచూకీ తెలుసుకునేందుకు నిరంతరం శ్రమించిన గాలింపు బృందాలకు, అధికారిక యంత్రాంగానికి సీఎం అభినందించారు. ఈ నెల 3వ తేదీన ఓడలరేవు షిప్ ల్యాండింగ్ సెంటర్ నుంచి 7గురు మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు సాంకేతిక లోపంతో పనిచేయలేదు. గాలులకు వేరే ప్రాంతానికి కొట్టుకుపోయింది. నిర్ణీత గడువు దాటినా మత్స్యకారులు తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో అత్యంత ప్రాధాన్యాంశంగా పరిగణించాల్సిన అధికారులు యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇక స్వయంగా మంత్రులను పంపి గాలింపుని పర్యవేక్షించారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అన్ని మార్గాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టాలని మత్స్యశాఖ అధికారులను సీఎం ఆదేశాలిచ్చారు. ఇక ఈ ఘటనపై సీఎం 3 సార్లు సమీక్షించి రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేవీ, కోస్ట్ గార్డ్, సెంట్రల్ మెరైన్ విభాగాలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం సంప్రదింపులు జరిపింది. కోనసీమ తీరం నుంచి పశ్చిమ బెంగాల్ తీరం వైపు వెళ్లి ఉండొచ్చన్న అంచనాతో పశ్చిమ బెంగాల్ కోస్ట్ గార్డ్ విభాగాలను, అక్కడ స్థానికంగా ఉన్న శంకర్పూర్ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ విభాగాల సహకారాన్ని కూడా తీసుకున్నారు. అన్ని ప్రయత్నాలు ఫలించి శంకర్పూర్ సమీపంలో బోటును, అందులోని 7గురు మత్స్యకారులను రక్షించగలిగారు. అలాగే మత్స్యకారుల ఆచూకీ లభ్యమైన వెంటనే ఆ వివరాలు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. సురక్షితంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.